వేదిక మీద నుంచి పెద్దలందరికీ, ముఖ్యంగా ఈరోజు మన మధ్యలో ఉన్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి, అలాగే పెద్దలు జానారెడ్డి గారికి, మాజీ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మరి మాజీ మంత్రివర్యులు దామోదర్ రెడ్డి గారికి, అలాగే సభా అధ్యక్షులు శంకర్ నాయక్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి మీ అందరికీను, ముఖ్య నాయకులు ఉన్నారు, పేరు పేరున అందరికీ, మా మహిళా మండలకు ముఖ్యంగా, అలాగే మీడియా సోదరులకు కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిజంగా నా అదృష్టంగా భావిస్తాను మా అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు నన్ను నల్గొండ జిల్లాకి ఇన్ఛార్జ్గా వేయటం. ఇది రెండోసారి నేను వచ్చాను. మహిళలే చప్పట్లు కొడుతున్నారయ్యా, మీరెవరు చప్పట్లు కొట్టడం లేదు. మహిళల కొరకే రాలేదు, మీ అందరి కొరకు వచ్చాను నేను. ఇక్కడ గత నెల దాటిందో లేదో అన్ని కాన్స్టిట్యున్సీస్ తిరుగుతూ మెంబర్షిప్ కొరకి పంపడం జరిగింది. మెంబర్షిప్కి మీ అందరికీ నా సెల్యూట్, నా సలాం, నిజంగానే సలాం. మీరు కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా తెలంగాణ పేరు ఉంచి మరి జెండా ఎగిరేశారని చెప్పి మీ అందరికీ తల వంచి నేను మరొకసారి సలాం చేస్తున్నాను. నల్గొండ జిల్లా అంటే ఒక డైనమిక్ లీడర్షిప్, గట్టి నాయకులు ఉన్నటువంటి జిల్లా, చాలా బలమైనటువంటి జిల్లా. అదే నిరూపించుకుంటూ హైయెస్ట్ మెంబర్షిప్ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో చేసిందంటే 4,35,000 చిల్లర చేసిందంటే ఒక నల్గొండ జిల్లా అని చెప్పి పేరుగాంచినారు. మరి ఈరోజు ఇంకొక కార్యక్రమానికి వచ్చాను నేను. అదేంటంటే, మనము కొత్త టీం వచ్చిన తర్వాత మన రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన టీంలో మేమంతా ఉన్నాము వర్కింగ్ ప్రెసిడెంట్స్గా. మొట్టమొదటిసారి మన ప్రియమైన మన నాయకుడు, మన రాహుల్ గాంధీ వస్తున్నారు మన ఈ తెలంగాణకు అని చెప్పి ఆ సంతోషం మనం అందరం కూడా పంచుకుంటా ఉన్నాం. 6వ తారీఖు వారు తెలంగాణలో అడుగు పెడుతున్నారు. ఎక్కడ? వరంగల్లో. మీ అందరి ఉత్సాహం చూస్తుంటే 5 లక్షలు కాదు, 10 లక్షలు వచ్చినా కూడా జనం వస్తారనే సంతోషం నేను చేయిస్తున్నాను మీ ముందు. ఇక్కడే వింటా ఉంటే మీ అధ్యక్షులంతా మాట్లాడుతూ ఒకరు 50 వెహికల్స్ అంటే ఒకరు 200 వెహికల్స్ అంటారు. ఇలా వందల వెహికల్స్లో మీరు అక్కడ కనపడితే అసలు రోడ్డు మీద కూడా మీకు జగా దొరకకపోవచ్చు, అంత జనం కనిపిస్తారు. ఇసుక వేసినా కూడా కనపడకపోవచ్చు, అంత జనం వస్తారనే గట్టి నమ్మకంగా ఉన్నాను నేను మీ యొక్క ఉత్సాహాన్ని చూసి. మరి రైతులకు జరిగే అన్యాయం పైన 6వ తారీఖున రాహుల్ గాంధీ గారు రైతు సంఘర్షణ యాత్రకు వస్తున్నారు. మీరందరూ అక్కడికి వచ్చి దాన్ని చాలా పెద్దగా సక్సెస్ఫుల్గా విజయవంతంగా చేస్తారని మరీ కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.